ఒక స్వామీజీ తన శిష్యులు అందరితో కూడా ఒక వ్యక్తికి సంబంధించిన కథ గురించి చెప్తాడు. అతని పేరు చాండాలుడు. నిజానికి ఈ చాండాలుడు శ్మశానంలో ఉంటూ అక్కడ వచ్చేసే శవాలకు గుంతలు తవ్వుతుంటాడు. ఈ క్రమంలో ఒక రోజు మహిళ శవం రాబోతున్నట్లు తెలుస్తుంది. ఆ క్షణం చాండాలుడు చాలా సంతోషంగా ఉంటాడు. ఎప్పుడైతే శవాన్ని తీసుకొచ్చారో చాలా జాగ్రత్తగా పాతి పెడతారు. ఇంకా అదే రోజు రాత్రి చాండాలుడు శ్మశానం దగ్గరికి వచ్చి పాతి పెట్టిన శవాన్ని బయటకు తీస్తాడు. నిజానికి ఆ చాండాలుడు చనిపోయిన శవంతో శారీరకంగా అనుభవిస్తాడు. ఒక రోజు శ్మశానంలోకి మగ శవం వచ్చిందని చాండాలుడు చాలా కోపంగా ఉంటాడు. ఆ సమయంలో శవాన్ని పాతి పెట్టడానికి కూడా ఓర్వలేకపోతాడు. నిజానికి చాండాలుడు ఒక పిచ్చి పట్టిన వాడిలాగా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత ఒక వ్యక్తి అక్కడికి వచ్చి కొత్తగా పెళ్లైన ఒక అమ్మాయి చనిపోయినట్లు తెలుస్తుంది. దాంతో చాండాలుడు మరింత సంతోషపడతాడు. ఆ తర్వాత శ్మశానంలో శవాన్ని పాతి పెట్టడం కోసం ఒక గుంత తవ్వుతాడు. ఇక చీకటి పడిన తర్వాత ఎప్పట్లాగే శవాన్ని బయటకు తీసి తన శారీరక సుఖం పొందుతాడు. ఆ సమయంలో మూత్రం పోసుకోవడానికి పక్కకి వెళ్ళినప్పుడు ఒక కుర్రాడు శ్మశానంలోకి అడుగు పెట్టి ఎవరి కోసమో వెతుకుతుంటాడు. అప్పుడు నేల మీద బట్టలు లేకుండా ఉన్న శవాన్ని చూసి షాక్ అయిపోతాడు. ఇంతలో శవానికి బట్టలు కప్పుతుంటే ఇక్కడికి కొంతమంది గ్రామస్తులు వచ్చి చూస్తారు. అప్పుడు చాండాలుడు తన బుద్ధి చూపిస్తూ ఈ కుర్రాడి శవాన్ని బయటకు తీసి తప్పు చేస్తున్నాడని అబద్ధం చెప్తాడు. నేను లైక్ చేసి పార్ట్ కోసం కమెంట్ చేయండి ఫ్రెండ్స్.